హాయ్ అందరికీ. నేను మీ లిఖిత కౌశిక్. ఈరోజు లంచ్ కొంచెం స్పెషల్‌గా ఉండాలి అని డిఫరెంట్‌గా ప్లాన్ చేశాము. మా పెళ్ళైన తర్వాత నుంచి ఇలా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ ఫైనల్‌గా ఈరోజు కుదిరిందనమాట. హీరో తరుణ్ ఇంకా శ్రేయాది ఒక మూవీ ఉంటుంది. అందులో ఇలా బీచ్ ఒడ్డున కూర్చోబెట్టి ఒక డిన్నర్ లాగా ప్లాన్ చేస్తారు కదా! సో, అంత సినిమాటిక్‌గా కాకపోయినా కొంచెం సిమిలర్‌గా ట్రై చేయాలని ఎప్పటినుంచో ఉంటుండే. సో, ఫైనల్‌గా ఈరోజు కుదిరిందనమాట. మా అమ్మ, నాన్న, నేను, మా వారు మేము నలుగురం వచ్చామనమాట. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటే ఇంకా బావుంటుండే. తినే ముందు ఒకసారి మంచిగా సముద్రంలో ఆడుకుందాము అని చెప్పేసి, నేను, మా నాన్న, ఇంకా మా హస్బెండ్ ముగ్గురం మంచిగా తడిచి బాగా ఎంజాయ్ చేశామనమాట. మా అమ్మ జస్ట్ ఒడ్డున నుంచొని మమ్మల్ని వీడియో తీస్తూ, మమ్మల్ని చూస్తూ ఎంజాయ్ చేసింది. మేమొస్తున్న 2 డేస్ ముందు నుంచి ఫుల్ తుఫానుండే. లక్కీగా ఆ రోజు లేదనమాట. సో, అందుకని మేము గూడా వచ్చాము. అండ్ అలల ఫోర్స్ గూడా చాలా ఎక్కువగా ఉండింది. సో, మా నాన్న ఇంకా హస్బెండ్ ఉన్నారు గాబట్టి ఐయామ్ సేఫ్. మంచిగా కొంతసేపు ఆడుకొని అక్కడే చేంజింగ్ రూమ్స్ ఉంటాయన్నమాట. సో, మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాము. సో, ఇంకిప్పుడు ఫుడ్ తినాలి. బాగా ఆడుకునేసరికి ఆకలి గూడా గట్టిగా ఏస్తుంది. అండ్ మేము వెళ్ళిన రోజు వర్కింగ్ డే అవ్వడం వల్ల క్రౌడ్ గూడా చాలా ఎక్కువేం లేరనమాట. సో, చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ ఎప్పటినుంచో అనుకుంటున్నాము. ఫైనల్‌గా తీరిందనమాట. సో, మా ఫ్యామిలీతో ఈ లంచ్ అనేది చాలా స్పెషల్ ఉండే. సో, అలా హ్యాపీగా తినేసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామనమాట. నేనిక్కడ ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను. అందుకే నేను లెఫ్ట్ హ్యాండ్‌తో తిన్నట్లు అనిపిస్తుంది. బట్ నేనైతే రైట్ హ్యాండ్‌తోనే తింటున్నాను. సో, ఫుల్‌గా తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట. కొంతమందికి ఇదేం స్పెషల్ అనిపించకపోవచ్చు. బట్ ఫర్ మీ మా పేరెంట్స్‌తో స్పెండ్ చేసే ప్రతి చిన్న విషయం కూడా చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళినప్పుడు ఇలా పాసిబుల్ అయితే ట్రై చేయండి.